సరే అంటే టాప్ స్పీడ్ టచ్ చేద్దామా? ఫైనలీ వీ టుక్ ద అడ్వెంచర్ 390. సాగు పడుతుందని బల్లను అసలు ఈరోజు పిచ్చిగా పరిగెడుతుంది. అమ్మా పడిపోతానని అనుకుంటున్నా ఈరోజు అక్కడ నేను. ఎంత ఉందంటే నాకు కనీసం ఇగో ఈ గుట్లవన్నీ ఎక్కించాను నేను ఇప్పుడు. నా అడ్వెంచర్ వచ్చి మన బండిని ఎలా మిస్ అవుతున్నానంటే అది మీకు మాటలో చెప్పలేను. వీడొచ్చి పావుగంట అయింది, పావుగంట నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. నిన్న వ్లాగ్లో చెప్పాను కదా ఈరోజు అడ్వెంచర్ 390 ఈవెంట్కి వెళ్తున్నామని. హాయ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. మన దగ్గర అడ్వెంచర్ లేదు కాబట్టి మన వాళ్ళు అందరి బళ్ళు మనమే. ఇప్పుడు నిన్నంతా 220 మీద వెళ్ళినాం, ఈరోజు అంతా MT మీద వెళ్తున్నాం. మధ్యలో ఏదో ఉస్మాన్ సాగర్ లేక్ లాగా ఒకటి ఉందిరా, అక్కడ ఆగుదాం. ఎంతసేపు అయింది వచ్చి? సో మేము వెళ్ళే లొకేషన్ శాండ్స్వే మోటార్ స్పోర్ట్ అనమాట. ఇక్కడ నుంచి 52 కిలోమీటర్స్ ఎంత ఉంది మా రూమ్ నుంచి. మార్నింగే కాబట్టి ఒక 1 hour 20 minutes ఏమో కుదిరితే 1 hourలో కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 6:23 అయ్యిందనమాట. ఒక ఆఫ్ రోడ్ ట్రాక్ ఉంటుంది అనమాట. ఆఫ్ రోడ్ ట్రాక్ మీద మనకి అడ్వెంచర్ 390 టెస్ట్ డ్రైవ్ ఇస్తారు. అంటే కొంచెం ఎలా ఉంది అని చెక్ చేయడానికి బండి. అరే నీ హార్న్ ఇది పైకి ఉంటుంది. MTలో నాకు నచ్చింది ఇదే. కొంచెం అలవాటు అయ్యేంత వరకు హార్న్ పైకి ఉంటుంది కదా, కొంచెం అలవాటు అయ్యేంత వరకు కష్టం ఇది. కొంచెం ఈవెంట్ అంతా బాగుంటుంది. నేను ఆ టెస్ట్ డ్రైవ్ చేయడానికంటే అక్కడ వైబ్ చూడడానికి అని చెప్పి వెళ్తున్నా. కొంచెం అంతా బైకింగ్ కమ్యూనిటీ అంతా వస్తుంది, కొంచెం ఇంటరాక్ట్ అవ్వి మాట్లాడి ఆ బండి కూడా తీసినట్టు ఉంటుంది కదా అని చెప్పి వెళ్తున్నా. ఇప్పుడు పెద్ద దూరం కూడా కాదు, 50 కిలోమీటర్స్ అంటే ఒక 1 hourలో వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా నేను తేజ అజయ్ అనుకున్నాం. కాకపోతే అజయ్ కొన్ని హఠాత్ పరిణామాల వల్ల రావడానికి అవ్వలేదు అడిగి. సో ఇంకా నేను తేజ ఇద్దరం వెళ్ళిపోతున్నాం. కాకపోతే ఇలాంటి ఈవెంట్ KTM ఈవెంట్కి మన KTM అడ్వెంచర్ వేసుకుని వెళ్ళలేకపోతున్నాం. అది ఎందుకో మీకు తెలుసు, మన బండి చైన్ స్ప్రాకెట్ వల్ల. కానీ ఏం చేయలేం, హ్యాపెన్స్, కొన్నిసార్లు జరుగుతుంది అలాగా. మనకేం చెప్పండి, మన బ్యాచ్ అంతా బళ్ళు ఉన్నాయి. ఏ బండి నచ్చితే ఆ బండి మీద వెళ్ళొచ్చు. ఇదే ఆ లేక్ ఉస్మాన్ సాగర్ లాగా ఉంటుంది అన్నాను. ఉమ్దాన్ సాగర్ లేక్ ఏదో. దీనికి ఎక్కడి నుంచో వ్యూ పాయింట్ ఉందిరా. కాదు ఇదేదో మార్కెట్ రా. సన్ రైజ్ బాగుంది, నీట్గా ఉంది. అక్కడ కాయకింగ్ పెట్టాడంట UTMలో. కాయకింగ్ ఇంకేవో యాక్టివిటీస్ పెట్టాడు. అరే అదే ఇల్లు చూడరా, మునిగిపోద్దురు అది కొంచెం వస్తే. సరే MT టాప్ స్పీడ్ టచ్ చేద్దామా? ట్రై చేద్దాం. అంటే బేసిక్గా ట్రై చేయడానికి ఈ రూట్ కరెక్ట్ కాదనుకోండి, కాకపోతే వీ విల్ ట్రై. అంతే కష్టం ఈ రోడ్లో. నాకు తెలిసి ఒక 120 అయినా టచ్ అవుతుంది ఈజీగా. 120, 130. ఫైనలీ వీఆర్ ఎట్ శాండ్స్వే మోటార్ స్పోర్ట్. ఇదే ట్రాక్. ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా డర్ట్ ట్రాక్. సో టైం వచ్చేసి 7:52. మధ్యలో టిఫిన్ కాగాము. కొంచెం అలా 8 o'clockకి స్టార్ట్ అన్నారని చెప్పి కొంచెం నెమ్మదిగా వచ్చాం. బైక్స్ అన్నీ అక్కడ పార్క్ చేసాం. ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వాల, ఒక 1/2 hour పడుతుంది అన్నారు స్టార్ట్ అవ్వడానికి.
being a family guy, he is setting an example. 3, 2, 1, go! ఈ పొట్టోడు ఎవడో ఇందాక నుంచి తెగ తిరుగుతున్నాడు ట్రాక్లో, భలే వెళ్తున్నాడు చిన్న బండి వేసుకొని. ట్రాక్ అయితే ఎక్కుతున్నాం. అడ్వెంచర్ 390X ఒకటి ఉంది, అడ్వెంచర్ 390S ఒకటి ఉంది. ఎక్స్ అంటే కొంచెం లో వర్షన్. మొత్తం 40 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి, మంది 7th. గేర్ మ్యాండేటరీ అన్నారు, మన దగ్గర ఇలాగ అన్నీ ఉన్నాయి. ఫైనలీ వీ టుక్ ద అడ్వెంచర్ 390. ట్రాక్ సెషన్ అయితే అవుతుంది. ఓ ఓ ఓ ఫుల్ ట్రాక్షన్ ఆఫ్లో ఉంది కాబట్టి కొంచెం ఇంకా అలవాటు అవ్వాలి మనకి. డిస్ప్లే డన్ డన్. అమ్మో ఏదో అనుకున్నాను కానీ ట్రాక్లో డ్రైవ్ చేయడం అంటే చాలా పవర్ ఉంది. అగ్రెసివ్ ఉంది, ఫుల్ అగ్రెసివ్ ఉంది. బండి మాత్రం మ్యాడ్ ఉంది. సస్పెన్షన్ కానీ దీని వైబ్రేషన్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. కాకపోతే లో ఎండ్ టార్క్ తెలిసిందే కదా KTM అంటే. పరిగెడుతుంది, పిచ్చుకొక్కలా పరిగెడుతుంది ఇది. కొంచెం వైబ్రేషన్స్ ఉన్నాయి కానీ మ్యాడ్ ఉంది బండి. అక్కడ మన ఈవెంట్ అవుతుందన్నమాట. ఈ పక్కనే హర్ష టొయోటా వాళ్ళది టెస్ట్ డ్రైవ్ అవుతుందంటే జస్ట్ కనుక్కుందామని వచ్చాం. టెస్ట్ డ్రైవ్ ఉందన్నారు. కొంచెం ట్రాక్లో డ్రైవ్ చేద్దామని చెప్పి హెల్మెట్ వేసుకుని కార్లోకి ఎక్కుతున్నా. కొంచెం వింతగా ఉంది. అమ్మా ఎక్కడి వరకు అన్న ట్రాక్ ఇది? ఇట్లా 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ సస్పెన్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. దీనిది ఫార్చునర్ది సేమ్ ఇంజన్ కదా? ఓ ఈ గడ్డకొచ్చా తగలదు కదా కిందనేమి? ఓ ఓ అసలు ఏం కాకుండా వెళ్ళిపోతుంది ఇది. చిన్న కుదుపు లేదు, ఏం లేదు, హైవే మీద వెళ్తున్నట్టుంది. అసలు కనీసం ఎక్కడ తగులుతుందని ఏం లేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది కార్ అసలు. బో పిచ్చిగా నచ్చింది నాకు కార్ అయితే. వెనకాల బండి ఎక్కించుకొని వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. ఎంత ఉందంటే నాకు కనీసం ఇగో ఈ గుట్లవన్నీ ఎక్కించాను నేను ఇప్పుడు. కనీసం మినిమం అంటే మినిమం ఏం లేదు. బేసిక్గా ఆటోమేటిక్ కార్స్ అంత ఎక్కవు. కాకపోతే ఇప్పుడు నేను తీసింది ఆటోమేటిక్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ కనిపిస్తుందా, అది హైలెక్స్ ఈవెంట్ అనమాట. అది ఎవరికి తెలియదు ఫస్ట్ అక్కడ అవుతుందని. మనం వెళ్ళేసరికి ఖాళీగా ఉంది. ఇప్పుడు ఫుల్ జనాలు వచ్చారు. నాది తేజాది టెస్ట్ డ్రైవ్ అయిపోయింది. అప్పటిలోకి నాకు మళ్ళీ 250 తీయాలనిపిస్తుంది. ఇందాక 390 మీద వెళ్ళాం కదా, ఈసారి 250 తీద్దాం. ఫైనలీ వీఆర్ ఆన్ 250. సాగు కొడుతున్నాను బల్లును అసలు ఈరోజు. పిచ్చిగా పరిగెడుతుంది. 390 అంత కాదు కానీ గేర్ డౌన్ చేసి అలా ఆపితే బండి కంట్రోల్ ఉంటుంది చూడండి.
అమ్మ పడిపోతానని అనుకుంటున్నా ఈరోజు అక్కడ నేను. బ్రో పడిపోయాడు. చాలా బాగుంది అసలు ఈవెంట్ ఈరోజు. 250 స్పీడ్ తెలియట్లేదు, ఎందుకంటే టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ కదా, కొంచెం స్పీడ్ తెలియదు. ఇంత లాస్ట్ ల్యాబ్ ఇంక దీంతో ఇచ్చాడు. నెక్స్ట్ లెవెల్ అసలు. 390 కంటే 250 ఆడుకోవచ్చు బాగా. 390 ఓవర్ పవర్ ఉంది. నాకు నిజంగా 250 నచ్చింది రా ఇరగబడ్డానికి. కంఫర్టబుల్ ఉంది, చాలా కంఫర్ట్ ఉంది. డ్రిఫ్ట్లు బాగా పడ్డాయి ఇక్కడ కొంచెం అలవాటైంది ట్రాక్. అరే కానీ మళ్ళీ రావాలనిపిస్తుందిరా. ఆ హైలెక్స్ ఇది అవే తిరుగుతుంది ఇంకా మైండ్లో. నాకు హైలెక్స్ స్టీరింగ్ ఉంది. ఇంకా స్పీడోమీటర్ పని చేయట్లేదు, అదొకటి పని చేస్తే ఇంకా కొంచెం రష్ వస్తుంది. మా ఫ్రెండ్ ఒకడు వీడియో స్నాప్ పెట్టాను కదా, దింపల్లి అని అడుగుతున్నాడు. ఎవరు నాదా? అవునరా, భయపడకుండా కూర్చోవచ్చా అని అడిగాను. ఆఫ్ రోడ్ ఈవెంట్లో కలిసాడు. భయపడకుండా కూర్చుంటానంటే కూర్చో అన్నాడు. ఇప్పుడు మన సొంత బండి మీద కొడదాం. ఎంతైనా సొంత బండి మీద నా అడ్వెంచర్ని ఎంత మిస్ అవుతుందని నాకు తెలుసు. చాలా దారుణంగా మిస్ అవుతున్నా. అది కానీ ఉంటుంటే అసలు వేరే లెవెల్లో ఆడుకునే ఉన్నాయి. అసలు ఆడుకుంటున్నారు ఒక్కొక్కరు బల్లితో, వేరే లెవెల్లో ఆడుతున్నారు. అమ్మా ఫుల్లీ సాటిస్ఫైడ్ అంటే అసలు నా అడ్వెంచర్ వచ్చి మన బండిని ఎలా మిస్ అవుతున్నానంటే అది మీకు మాటల్లో చెప్పలేను. ఎన్ని క్రాషెస్ అవుతున్నాయి, చాలా అవుతున్నాయి. నేను అందుకే అవి చూసే భయం వేసి అంత స్పీడ్ కొట్టట్లేదు నేను. కొట్టు 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 ఎల్. అబ్బా అసలు ట్రాక్లో తీస్తుంటే ఎంత బాగుందంటే నిజంగా రావాలి అసలు ఇలాంటి ఈవెంట్స్కి. మొత్తం అన్ని అడ్వెంచర్లు తీస్తా. 390, 390S, X, 250. మా బ్యాచ్ మిస్ అయిపోయారు అసలు. అందరూ వచ్చి ఉంటే మా సందీప్, అజయ్ చాలా అంటే చాలా ఫన్ మిస్ అయ్యారు. ఈ బ్రో ఇందాక పడిపోయాడు. ఈ బ్రో కనుక వెళ్ళాలంటే భయం అవుతుంది నాకు. ఇంజిన్ బ్రేకింగ్ ఏదైనా ఆఫ్ రోడ్లో బ్రేకులతో అసలు ఫ్రంట్ బ్రేక్ అయితే అస్సలు వాడకూడదు. బా అంతే అయిపోయింది సెట్ ట్రాక్. ఇంక మనం ఈ బుడ్డోళ్ళు కూడా చూడండి ఎలా కొడుతున్నారు. ఆ ఏజ్ నుంచి నేర్చుకుంటే వేరే లెవెల్లో నేర్చుకోవచ్చు అసలు. బెస్ట్ టిప్ నేను నేర్చుకుంది ఏంటంటే ఈరోజు మీకు కటింగ్ కరెక్ట్గా కట్ అవ్వకపోతే కాల్ కిందకు పెట్టుకోండి. క్రాషా? జస్ట్ కాల్ ఇలా కిందకు పెట్టుకొని తిప్పితే సెట్ అయిపోతారు. అంటే ఇలా తిప్పితే ఇటువైపు ఈ కాల్ పెడితే ఇంజిన్ బ్రేకింగ్, ఈ కాల్ పెడితే బ్యాక్ బ్రేక్, బండి కంట్రోల్లోకి వచ్చేస్తుంది కాల్ కిందకు పెట్టుకుంటుంటే. అంటే జస్ట్ మీకు గ్రిప్ కోసం అంతే. ఇప్పుడు ఇది ఉందా చూపిస్తా చూడండి. జస్ట్ ఇలా ఉంచి కొడితే సెట్. ఫైనల్లీ చాలా ఎక్కువ తిరిగేసాం, ఇంక చాలు ఇంటికి వెళ్ళిపోదాం. ఫైనల్లీ ఈవెంట్ అయితే అయిపోయింది. కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పి బయటకు వచ్చి డ్రింక్ తాగాము. ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇంకొక 1 అవర్లో రూమ్లో ఉంటాం. కానీ ఈ వీకెండ్ మాత్రం మ్యాడ్ అంటే మ్యాడ్, నెక్స్ట్ లెవెల్ చిల్ అయ్యాం. మామూలుగా కాదు, బళ్ళుని ఎలా వాడామంటే అలా వాడాం. కాకపోతే 2 మైనస్ పాయింట్లు ఏంటంటే మా బ్యాచ్ అంతా ఉంటే ఇంకా బాగుండేది. అందరం ఒకేసారి ట్రాక్లోకి వెళ్ళి చిల్ అయ్యేవాళ్ళం. ఇంకో మైనస్ నా బండి లేదు. నా బండి ఉంటే ఇంకా బాగుండేది. సో అది ఇక్కడతో ఈ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అడ్వెంచర్ ఉంటే మ్యాడ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.